అప్పుడు తర్వాత ఇది బంద్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే. కంట్రోలర్ బంద్ చేయకపోతే బ్యాటరీ మొత్తం దిగిపోతుంది. ఓకే. దాన్ని సరిచార్జ్ అవుతుంది మళ్ళీ. ఓకే. ఓకేనా. కరెంట్ రాగానే పవర్, ఇప్పుడు కరెంట్ పోయింది ఆన్ చేసుకుంటారు. ఓకే. స్టార్ట్ బటన్, ఈ డిస్ప్లే రాగానే స్టార్ట్ బటన్ నొక్కితే అదే ఆన్ అవుతుంది. ఒక్కసారి ప్రెస్ చేయాలి అంతే మామూలుగా. అక్కడ పైన డీజీ నొక్కాలి కదా.